మరణం లేదా డెత్ ఈ ఒక్క మాట వింటే చాలు మనలో చాలామందికి గుండెల్లో ఒక తెలియని భయం మొదలవుతుంది. శరీరం ఒక క్షణం పాటు చల్లబడిపోతుంది. మనసులో చెప్పలేని ఆందోళన మొదలవుతుంది. ఇది చాలా చాలా సహజం. ఎందుకంటే మరణం అనేది మనకు తెలియని, ఎవ్వరు పూర్తిగా చూడని ఒక పెద్ద రహస్యం, ఒక పెద్ద మిస్టరీ. మనం కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తున్న ఈ లోకం, మనం ప్రేమించే మన కుటుంబ సభ్యులు, మనం కష్టపడి సంపాదించుకున్న మన ఇల్లు, మన ఆస్తులు, ఇవన్నీ ఒక క్షణంలో వదిలేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియని ఒక కొత్త ప్రయాణం మొదలుపెట్టాలి అంటే ఎవరికైనా భయంగానే ఉంటుంది. ప్రపంచంలో ఎంత పెద్ద ధనవంతుడైనా, ఏమీ లేని పేదవాడైనా, ఎంతో అధికారం ఉన్న రాజైనా, ఒక సామాన్య మనిషి అయినా సరే ఈ మరణం అనే సత్యం నుంచి తప్పించుకోలేరు. ఇది ఈ జీవితానికి ఉన్న అతిపెద్ద నిజం, ఎవ్వరూ మార్చలేని ఒక యూనివర్సల్ ట్రూత్. కానీ మనసులో వేల లక్షల సంవత్సరాల నుంచి ఒకే ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏమిటంటే, చనిపోయిన తర్వాత ఏమవుతుంది? మన శరీరం ఇక్కడే ఆగిపోతుంది సరే, కానీ మనలోని ఉన్న నేను అనే భావన, అంటే మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అసలు ఆ తర్వాత ఒక లైఫ్ అనేది ఉందా, లేకపోతే అంతా శూన్యమా, అంతా అయిపోయినట్టేనా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి ఈ రోజుల్లో సైన్స్ ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు, రీసెర్చ్ చేస్తున్నారు. కొంతమంది చావు అంచుల దాకా వెళ్ళొచ్చాం అని చెబుతారు. వాళ్లను నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ లేదా ఎన్డీఈస్ అంటారు. అలాంటి వాళ్ల అనుభవాలను స్టడీ చేశారు. కొంతమంది, మేము ఒక పెద్ద టన్నల్ లాంటి దారిలో వేగంగా వెళ్లాం, చివర్లో ఒక పెద్ద కాంతిని చూసాం అని చెప్పారు. మరికొంతమంది, చాలా ప్రశాంతంగా అనిపించింది, నా బరువు మొత్తం తీసేసినట్టయింది అని చెప్పారు. ఇంకొంతమంది, చనిపోయిన మా బంధువులు, తల్లిదండ్రులు మాకు అక్కడ కనిపించారు అని కూడా చెబుతారు. కానీ సైన్స్ వీటన్నింటికీ ఒక లాజిక్ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అది మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కలిగే ఒక భ్రమ అని, శరీరం చనిపోయే ముందు మెదడులో జరిగే కెమికల్ మార్పుల వల్ల అలా అనిపిస్తుంది అని కొట్టిపారేస్తుంది. సైన్స్ కేవలం ఈ శరీరానికి, మెదడుకు సంబంధిన విషయాలనే కొలవగలదు. కానీ మరణం తర్వాత ఆత్మ ప్రయాణం అనే రహస్యం మాత్రం ఎవరికీ పూర్తిగా చిక్కలేదు. అది ఇంకా ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలిపోయింది. కానీ మన హిందూ ధర్మంలో వేల సంవత్సరాల క్రితమే గరుడ పురాణం అనే ఒక అద్భుతమైన గ్రంథంలో ఈ ప్రశ్నలన్నింటికీ చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. ఇది మన దగ్గర ఉన్న 18 మహాపురాణాల్లో ఒకటి. ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి, ఆయన నమ్మకమైన వాహనమైన గరుత్మంతుడికి మధ్య జరిగిన సంభాషణ. ఈ గరుడ పురాణం ఎలా మొదలయ్యిందంటే, ఒకసారి గరుత్మంతుడు భూలోకం మీద నుంచి వెడుతున్నప్పుడు మనుషులు పుట్టడం, పెరగడం, ఆ తర్వాత ముసలివాళ్లు అవ్వడం, చివరికి చనిపోవడం చూశాడు. ఒక మనిషి చనిపోయినప్పుడు వారి బంధువులు, కుటుంబ సభ్యులు ఆ శరీరం చుట్టూ చేరి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అని గుండెలు బాదుకుంటూ ఏడవడం చూశాడు. గరుత్మంతుడి మనసు చలించిపోయింది. అతనికి ఎంతో బాధ కలిగింది. అసలు ఈ చావు ఎందుకొస్తుంది? మనుషులు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు? చనిపోయిన తరువాత ఈ ఆత్మలు ఎక్కడికి వెళతాయి? కొందరి చావు ప్రశాంతంగా నిద్రలో ఉన్నట్టు ఉంటే, కొందరి చావు ఎందుకు చాలా భయంకరంగా నరకయాతనలా ఉంటుంది? స్వామి, ఈ మరణం వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి అని ఎంతో వినయంగా, బాధతో శ్రీ మహావిష్ణువునడిగాడు. అప్పుడు లోక కళ్యాణం కోసం, మనుషుల్లో ఉన్న ఈ భయాలను, సందేహాలను తీర్చడం కోసం, మనిషి ఎలా బతకాలో చెప్పడం కోసం విష్ణుమూర్తి చెప్పిన ఆ అద్భుతమైన సమాధానమే ఈ గరుడ పురాణం. గరుడ పురాణం చెప్పే మొదటి మాట, అతి ముఖ్యమైన మాట ఏమిటంటే, మరణం అనేది ఈ శరీరం వరకే. ఇది కేవలం ఈ భౌతిక శరీరానికి మాత్రమే ముగింపు. కానీ నీ లోపల ఉన్న ఆత్మకు కాదు. ఆత్మ అనేది ఎప్పటికీ చావదు. అది శాశ్వతమైనది. దాన్ని నిప్పు కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు, ఏ ఆయుధం దాన్ని చంపలేదు. అది ఒక శక్తి, ఒక ఎనర్జీ. మనం పాత బట్టలు చిరిగిపోయినప్పుడు వాటిని వదిలేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో, అలాగే ఆత్మ కూడా ఈ శరీరం బలహీనపడినప్పుడు, రోగాల బారిన పడినప్పుడు, దానికి సమయం వచ్చినప్పుడు దాన్ని వదిలేసి కొత్త శరీరం కోసం తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. అయితే ఈ ప్రయాణం మనం అనుకున్నంత సులభం కాదు. ముఖ్యంగా శరీరాన్ని వదిలిపెట్టిన మొదటి క్షణం, మొదటి గంటలు, మొదటి రోజు ఆత్మకు చాలా గందరగోళంగా, భయంకరంగా, మాటల్లో చెప్పలేనంత బాధగా ఉంటుంది.
గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన మొదటి రాత్రి ఆత్మకు అత్యంత కఠినమైన సమయం, ఒక నరకం లాంటి సమయం అని చెప్పబడింది. ఎందుకంటే ఆత్మ అప్పుడే శరీరం నుంచి బయటకు వస్తుంది. కాని దానికి నేను చనిపోయాను అనే నిజం వెంటనే అర్థం కాదు. అది ఇంకా నేను బతికే ఉన్నాను అనే భ్రమలోనే ఉంటుంది. దానికి ఇంక పాత అలవాట్లన్నీ బలంగా ఉంటాయి. మనిషిగా ఉన్నప్పుడు ఉన్న ఆకలి, దాహం, కోపం, ప్రేమ, ఆప్యాయత, బాధ, అనుబంధాలు, ఈ ఫీలింగ్స్ అన్నీ దాన్ని వెంటాడుతూనే ఉంటాయి. దానికి విపరీతంగా ఆకలి వేస్తుంది, కాని తినడానికి నోరు, శరీరం ఉండవు. భయంకరంగా దాహం వేస్తుంది, కాని నీరు తాగడానికి గొంతు ఉండదు. ఆ ఆత్మ తన ఇంటి చుట్టూ, తన వాళ్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన పిల్లలు ఏడుస్తుంటే, అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూడండి అని వాళ్లను పలకరించాలని ప్రయత్నిస్తుంది. వాళ్లను తాకాలని చూస్తుంది. తన భార్య లేదా భర్త తనను తలుచుకుని బాధపడుతుంటే, నేను నిన్ను వదిలి వెళ్లలేదు అని చెప్పాలని ఆరాటపడుతుంది. కాని ఎవరూ ఆ ఆత్మ మాట వినలేరు, ఆ ఆత్మను చూడలేరు, ఆ ఆత్మ స్పర్శన కూడా ఫీల్ అవ్వలేరు. తన ఉనికిని ఎవరూ గుర్తించకపోవడంతో అసలు నాకు ఏమయ్యింది, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అని ఆ ఆత్మ తీవ్రమైన నిరాశకు, భయానికి, ఒంటరితనానికి లోనవుతుంది. అప్పుడు ఆ ఆత్మ తన స్వంత మృతదేహాన్ని చూసుకుంటుంది. అరే, ఇది నా శరీరమే కదా, నేను మళ్లీ దీని లోపలికి వెళ్ళిపోవాలి, అప్పుడు అందరితో మాట్లాడొచ్చు అని ఎంతో ఆరాటపడుతుంది. ఎన్నోసార్లు తిరిగి ఆ శరీరంలోకి ప్రయత్నిస్తుంది. కాని అది సాధ్యం కాదు. అప్పటికే ఆ ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు అక్కడ కాపలాగా ఉంటారు. వారు భయంకరమైన రూపాలతో పాసం పట్టుకుని ఆ ఆత్మను తిరిగి శరీరంలోకి వెళ్లనివ్వకుండా ఆపుతారు. వారి భయంకరమైన రూపాలను చూసి ఆ ఆత్మ భయంతో వణికిపోతుంది, వెనక్కి తగ్గుతుంది. అందుకే మన హిందూ సంప్రదాయంలో మనిషి చనిపోయిన వెంటనే అంత్యక్రియలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా పిండప్రదానం మరియు ఇతర కర్మకాండలు చేస్తారు. దీని వెనక ఉన్న అసలైన సైంటిఫిక్ మరియు స్పిరిచువల్ కారణం ఇదే. ఆ ఆత్మకు ఆకలి, దాహం ఉంటాయి కనుక ఈ పిండం, మనం ఇచ్చే నీళ్లు వాటికి సూక్ష్మ రూపంలో ఆహారంగా, శక్తిగా పనిచేస్తాయి. ఆ ఆత్మకు కొంచెం బలాన్నిస్తాయి. ఈ కర్మకాండలు ఆ ఆత్మకు నీ ఈ శరీరంతో బంధం తీరిపోయింది, ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నీ తదుపరి ప్రయాణానికి వెళ్ళు అని చెప్పడానికి, దానికి శాంతిని కలిగించడానికి చేస్తారు. ఈ కార్యక్రమాలు సరిగ్గా చెయ్యకపోతే, లేదా ఆ మనిషికి తన ఆస్తుల మీద, కుటుంబం మీద విపరీతమైన కోరికలు, అటాచ్మెంట్స్ ఉండిపోతే ఆ ఆత్మకు శాంతి లభించదు. అది ఆ ఇంటి చుట్టూ, తన వాళ్ల చుట్టూ చాలా కాలం తిరుగుతూ ఉంటుంది. దానిని ప్రేతాత్మ అంటారని గరుడ పురాణం చెబుతుంది. అందుకే చనిపోయిన తరువాత చేసే 11వ రోజు, 12వ రోజు కార్యక్రమాలకు అంత ప్రాధాన్యత ఇస్తారు. ఆ కార్యక్రమాలతో ఆ ఆత్మ తన బంధాలను తెంచుకొని యమలోకానికి తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. సరే, మొదటి రాత్రి గడిచింది, కర్మకాండలు అయ్యాయి. ఆ తరువాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది? ఇక్కడే గరుడ పురాణం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. ప్రతి మనిషి ప్రయాణం ఒకేలా ఉండదు. వాళ్లు బతికి ఉన్నప్పుడు చేసిన మంచి పనులు, చెడ్డ పనులు, అంటే వాళ్ల కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా 2 రకాల మార్గాలు ఉంటాయి. మొదటది మంచి మార్గం. ఎవరైతే తమ జీవితంలో ధర్మాన్ని పాటించి, న్యాయంగా బతికి, పేదలకు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేసి, దానధర్మాలు చేసి, తల్లిదండ్రులను బాగా చూసుకుని, ఎవరిని అనవసరంగా మాటలతో కూడా బాధ పెట్టకుండా మంచి పనులు చేస్తారో అలాంటి వారి ఆత్మలను తీసుకువెళ్లడానికి విష్ణుదూతలు లేదా దేవదూతలు వస్తారు. వాళ్ళు చాలా ప్రశాంతంగా, అందంగా, కాంతివంతంగా ఉంటారు. వారు ఆ పుణ్యాత్మను చూసి భయపెట్టరు. ఎంతో మర్యాదగా, గౌరవంగా, అమ్మా, అయ్యా, మీకోసం వచ్చాం, మీ ప్రయాణం సమయం వచ్చింది, మాతో రండి అని పిలుస్తారు. వాళ్లని పూల రథం లాంటి వాహనంలో స్వర్గానికి తీసుకువెళతారు. ఆ ప్రయాణం చాలా సంతోషంగా, దారిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా సాగిపోతుంది. ఇక రెండవది భయంకరమైన మార్గం. ఇది ఎవరికోసం అంటే, ఎవరైతే జీవితంలో పాపాలు చేస్తారో, ఇతరులను మోసం చేస్తారో, అన్యాయంగా డబ్బు సంపాదిస్తారో, లంచాలు తీసుకుంటారో, తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేస్తారో, ఇతరుల జీవితాలను నాశనం చేస్తారో, బలహీనులను హింసిస్తారో, అలాంటి పాతాత్ములను తీసుకువెళ్లడానికి యమదూతలు వస్తారు. గరుడ పురాణం ప్రకారం ఈ యమదూతలు చూడటానికి చాలా భయంకరంగా ఉంటారు. నల్లటి రంగులో, పెద్ద పెద్ద కూరలతో,
ఎర్రటి కళ్లతో చేతుల్లో ఇనుప దండాలు, సుత్తులు మరియు పాశం పట్టుకుని వస్తారు. వారు వచ్చిన వెంటనే ఆ ఆత్మ చుట్టూ ఉన్న కొద్దిపాటి వెలుగు కూడా ఆరిపోతుంది. వారు ఆ ఆత్మను ఏమాత్రం దయలేకుండా జుట్టు పట్టుకుని బలవంతంగా లాక్కుంటూ కొట్టుకుంటూ తీసుకెళతారు. ఆ ఆత్మ భయంతో అమ్మో, నన్ను వదలండి, నన్ను కాపాడండి, నేను ఏ పాపం చెయ్యలేదు అని గట్టిగట్టిగా అరుస్తుంది, ఏడుస్తుంది. తన వాళ్లను, దేవుళ్లను పిలుస్తూ విలవిలలాడుతుంది. కాని ఆ సమయంలో దానికి సహాయం చేయడానికి ఎవరు రారు, ఎవరు ఉండరు. దాని అరుపులు కూడా ఎవరికీ వినపడవు. ఆ పాపాత్మను నరకానికి తీసుకెళ్లే దారి చాలా భయంకరంగా ఉంటుంది. అది ముళ్లదారి, నిప్పులదారి, అంతా చీకటిగా భయంకరమైన జంతువుల అరుపులతో నిండి ఉంటుంది. దారిలో వైతరణి నది అనే ఒక పెద్ద నది ఉంటుంది. అది మామూలు నది కాదు. అది రక్తం, చీము, ఎముకలతో నిండి భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ పాపాత్మను అందులో ముంచి, లాగి, హింసిస్తూ యమలోకానికి తీసుకెళతారు. బతికున్నప్పుడు గోదానం చేసిన వాళ్లు మాత్రమే ఈ నదిని సులభంగా దాటగలరని పురాణం చెబుతుంది. ఇలా ఆత్మ యమలోకానికి ప్రయాణం మొదలుపెడుతుంది. పుణ్యాత్మ అయినా, పాపాత్మ అయినా ప్రతి ఆత్మ యమలోకానికి వెళ్లాల్సిందే. అక్కడ యమధర్మరాజు ఉంటాడు. మనం సినిమాల్లో చూసినట్టు ఆయన విలన్ కాదు. ఆయన ఒక న్యాయమూర్తి, ఒక సుప్రీం జడ్జ్. ఆయన చాలా న్యాయంగా, ధర్మం ప్రకారం తీర్పు ఇస్తాడు. అందుకే ఆయనకు ధర్మరాజు అని పేరు. ఆయన పక్కనే చిత్రగుప్తును అనే ఆయన ఉంటాడు. ఈ చిత్రగుప్తుడు ఒక పెద్ద కాస్మిక్ అకౌంటెంట్ లాంటివాడు. మనం పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు మనం చేసిన ప్రతి చిన్న పాపం, ప్రతి చిన్న పుణ్యం అన్నీ ఒక పెద్ద ఫైల్లో లేదా ఒక బుక్లో రాసి పెడతాడు. మనం కేవలం పనులు చేసినవే కాదు, మన మనస్సులో చెడుగా అనుకున్నా, మాటలతో ఎవరినైనా బాధపెట్టినా, మనకు తెలియకుండా చేసిన తప్పులు ప్రతీదీ అక్కడ రికార్డవుతుంది. యమధర్మరాజు ముందు ఆ ఆత్మను నిలబెట్టి చిత్రగుప్తుడు ఆ ఫైల్ మొత్తం చదువుతాడు. నువ్వు ఫలానా రోజున ఫలానా అబద్ధం చెప్పావు, ఫలానా రోజున ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టావు, ఫలానా రోజున నీ తల్లిదండ్రులను తిట్టావు, ఫలానా రోజున ఒక జీవిని కాపాడావు అని ప్రతీదీ లెక్కతో సహా చెబుతాడు. అక్కడ మనం నేను చెయ్యలేదు అని అబద్ధం చెప్పలేము. మన జీవితం మొత్తం ఒక సినిమా రీల్లాగా మన కళ్ల ముందే కనిపిస్తుంది. అక్కడ మన లాయర్లు, మన పలుకుబడి, మన ఆస్తులు, మన కులం, మతం ఏవి పనిచెయ్యవు. అంతా మన కర్మ లెక్క ప్రకారమే జరుగుతుంది. అప్పుడు యమధర్మరాజు చాలా న్యాయంగా మన పాప పుణ్యాలను బట్టి తీర్పుమిస్తాడు. ఎక్కువ పుణ్యం చేసుకుంటే ఆ పుణ్యం ఫలం అనుభవించడానికి, స్వర్గసుఖాలు అనుభవించడానికి పంపిస్తాడు. అక్కడ వాళ్లు వాళ్ల పుణ్యం అయిపోయే వరకు సంతోషంగా ఉంటారు. ఎక్కువ పాపాలు చేస్తే ఆ పాపాలకు శిక్ష అనుభవించడానికి నరకంలో రకరకాల శిక్షలు అనుభవించడానికి పంపిస్తాడు. గరుడ పురాణంలో ఏ పాపానికి ఎలాంటి శిక్ష ఉంటుందో కూడా చాలా వివరంగా చెప్పారు. ఉదాహరణకు ఇతరుల సొమ్ము దొంగిలించిన వారికి, అబద్ధాలు చెప్పి మోసం చేసిన వారికి, భార్యను లేదా భర్తను మోసం చేసిన వారికి, ఇలా ప్రతి తప్పుకు వేరువేరు శిక్షలు ఉంటాయి. ఈ శిక్షలు పూర్తయిన తర్వాత లేదా స్వర్గంలో పుణ్యం అయిపోయిన తర్వాత ఆ ఆత్మ మళ్లీ తన కర్మ బ్యాలెన్స్ ప్రకారం కొత్త జన్మ తీసుకొంటడానికి భూమి మీదకు వస్తుంది. అది మళ్లీ మనిషిగా పుట్టచ్చు, లేదా చేసిన పాపాలను బట్టి జంతువుగా, కీటకంగా, చెట్టుగా కూడా పుట్టచ్చు. ఇదంతా ఒక పెద్ద సైకిల్. అందుకే గరుడ పురాణం చెప్పే ఈ విషయాలు మనల్ని భయపెట్టడానికి కాదు. ఇది ఒక హర్రర్ స్టోరీ అస్సలు కాదు. ఇది మన జీవితానికి ఒక అలర్ట్, ఒక పెద్ద హెచ్చరిక. ఇది మన జీవితానికి ఒక యూజర్ మాన్యువల్ లాంటిది. ఓ మనిషి, నువ్వు బతికి ఉన్న ఈ కొద్ది కాలంలోనే చాలా జాగ్రత్తగా ఉండు. నీ చేతిలో అధికారం ఉందని, నీకు బలం ఉందని, నీకు అందం ఉందని గర్వపడకు. వాటితో ఇతరులను ఇబ్బంది పెట్టకు. న్యాయంగా, దయతో, ప్రేమతో, ధర్మంతో జీవించు. ఎందుకంటే నువ్వు ఇక్కడ వదిలిపెట్టే ఆస్తులు, అంతస్తులు, కార్లు, బంగ్లాలు ఏవి నీతో ఒక్క రూపాయి కూడా రావు. నువ్వు ఎంత కష్టపడినా ఆఖరి నిమిషంలో నీ వాళ్లు కూడా రారు. నువ్వు చేసిన మంచి, నువ్వు చేసిన చెడు అంటే నీ కర్మ మాత్రమే నీ ఆత్మతో పాటు వస్తుంది. నీ తరువాతి ప్రయాణాన్ని, నీ తరువాతి జన్మను నిర్ణయించేది ఆ కర్మ మాత్రమే అని గరుడ పురాణం మనకు గట్టిగా, చాలా స్పష్టంగా చెబుతుంది.
మనం జీవించిన విధానమే మనం చనిపోయిన తరువాత మన ప్రయాణాన్ని సులభంగా లేదా భయంకరంగా మారుస్తుంది. అందుకే మంచిగా బతకడం, మంచి పనులు చెయ్యడం, మంచిగా మాట్లాడడం అనేది కేవలం ఈ సమాజం కోసం నలుగురు మెచ్చుకోవాలని కాదు, అది మన స్వంత ఆత్మ ప్రయాణం ప్రశాంతంగా, సంతోషంగా సాగడం కోసమే అని గరుడ పురాణం మనకు నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతుః.